నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో కీలక కమాండర్లను కోల్పోయిన నక్సల్స్ 13 మంది మహిళలు సహా 31 మంది హతమయ్యారన్న పోలీసులు ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతాల్లో ముమ్మర గాలింపు వ్యూహాత్మకంగా వ్యవహరించినందునే గట్టి దెబ్బ కొట్టామని పోలీసుల వెల్లడి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కే ఓటరు మద్దతు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ జమ్మూ కశ్మీర్లో హంగు రావచ్చని అంచనాలు మూసీ నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని బాధితులకు సీఎం సూచన రైతులందరికీ రుణమాఫీ చేయాలన్న కేటీఆర్ రంగారెడ్డి జిల్లా కందుకూరులో అన్నదాతలతో కలిసి ఆందోళన 2 లక్షల వరకు చేసేశామన్న సీఎం హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తెలంగాణ సర్కార్ గెజెట్ నోటిఫికేషన్ విడుదల జీహెచ్ఎంసీ చట్ట సవరణకు ఆమోదం తెలిపిన గవర్నర్ తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న చంద్రబాబు ఆర్భాటాలు అనవసర వ్యయాలు వద్దని సూచన వకుళమాత వంటశాల ప్రారంభం ఉచిత ఇసుకపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారంపై చంద్రబాబు ఆగ్రహం బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని ఆదేశాలు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మృతుల వివరాలను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వెంటనే వెల్లడించాలని కోరింది. నిన్న ఎన్కౌంటర్ జరిగినప్పటికీ ఇంతవరకు మృతుల ఫోటోలు వివరాలు స్పష్టంగా పోలీసులు విడుదల చేయకుండా ఆలస్యం చేస్తున్నారని పౌర సంఘం నేతలు ఆరోపించారు. మృతుల్లో మావోయిస్టు కార్యదర్శి నంబల్ల కేశవరావు, దండకారణ్య స్టేట్ కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు ఉన్నారు అనే అనుమానాలను ఆదివాసులు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ హత్యాకాండను ఆపివేయాలి. సమస్యను ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పరిష్కరించాలి. ఈ ఎన్కౌంటర్ మీద న్యాయ విచారణ జరపాలి. హత్యా నేరం కింద కేసు రిజిస్టర్ చేసి బాధ్యులైనటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవాలి. ఈ సంఘటన మీద కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరపాలి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించి ఎమ్మడే ఆ ఉన్న పోలీస్ ఫోర్స్ను మొత్తం కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల డిమాండ్ చేస్తుంది. మూసీ నిర్వాసితులకు తప్పకుండా పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పేదలు కాబట్టే అలాంటి వాతావరణంలో వారు నివసిస్తున్నారని సీఎం చెప్పారు. రవీంద్ర భారతిలో జరిగిన జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మూసీలో నివసిస్తున్న వారికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని విపక్షాలకు ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్లో సబర్మతి ప్రాజెక్టు కట్టినప్పుడు చప్పట్లు కొట్టారన్న రేవంత్ రెడ్డి మూసీ విషయంలో ప్రభుత్వానికి ఈటెల రాజేందర్ సూచనలు ఇవ్వొచ్చన్నారు. ఫామ్ హౌస్లు కాపాడుకునేందుకు రెచ్చగొడుతున్న వారి మాటలు నమ్మవద్దని మూసీ నిర్వాసితులకు రేవంత్ రెడ్డి హితవు పలికారు. అందుకే మూసీ రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకి కానీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకి కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది. పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాకా వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి. ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు. ఈ రోజు ఆ మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా, ఈ పేదలకు ఏం చేద్దామో సలహా ఇవ్వండి. ఇండ్లు ఇద్దామా, ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇద్దామా, ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా స్థలాలు ఇండ్ల పట్టాలు ఇద్దామా, ఏది మాట్లాడినా ప్రత్యామ్నాయం చెప్పరు. చెరువులు, వాగులు, నాలాలు మూసి ఇవన్నీ మూసుకపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి? మూసీ ప్రక్షాళనతో నిర్వాసితులు అవుతున్న వారికి జీవనోపాధి కల్పించే దిశలో తెలంగాణ సర్కార్ చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సెర్ప్ సీఈఓను చైర్మన్ గా నియమించింది. ఇందులో 14 మంది సభ్యులకు చోటు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మూసీ నిర్వాసిత కుటుంబాల్లోని వారి ఆదాయం, ఇతర అంశాల ఆధారంగా ఎవరికి ఏ ఉపాధి కల్పించడంపై కమిటీ దృష్టి పెట్టనుంది.
హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ సంచలనంగా మారిన హైడ్రాకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పించింది. జీహెచ్ఎంసీ చట్టం 1955ను సవరిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం తాజాగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374B సెక్షన్ చేర్చినట్లు గెజెట్లో ప్రభుత్వం పేర్కొంది. ఆ సెక్షన్ ద్వారా హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు, నీటి వనరులు, పార్కులు, రహదారుల పరిరక్షణకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. హైదరాబాద్ మహానగరం 650 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండటం ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలతో ఉత్తమ నివాసయోగ్య నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నట్లు గెజెట్లో వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో భారీ వర్షాలు, వరదలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నందున వాటి నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ అవసరం ఉందని తెలిపింది. ప్రకృతి వైపరీత్యాలను, విపత్తుల్ని ఆ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొంది. నీటి వనరులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, విలువైన ఆస్తుల్ని ఆక్రమణలకు గురి కాకుండా అడ్డుకోవచ్చని వెల్లడించింది. జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 99ని విడుదల చేసింది. భారీగా కూల్చివేతల నేపథ్యంలో హైడ్రా చట్టబద్ధతపై న్యాయస్థానాలు కూడా ప్రశ్నించగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. ప్రస్తుతం ఆర్డినెన్స్ కు అనుగుణంగా జీవో 99లో మార్పులు జరగనున్నాయి. తద్వారా హైడ్రాకు మరిన్ని అధికారాలు సమకూరనున్నాయి. ఉచిత ఇసుకపై సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న అసత్య ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలకు వెనకాడవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్దేశపూర్వకంగా ఉచిత ఇసుకపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కలెక్టర్లు, ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఈ తరహా వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న ఇసుక విధానంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడాబడి లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కొండపై ఆధ్యాత్మికత ఉట్టిపడాలి తప్ప హంగు, ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని సీఎం స్పష్టం చేశారు. తిరుమలలో రెండో రోజు పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 13.45 కోట్లతో నిర్మించిన వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు. అంతకుముందు పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీటీడీ సహా అన్ని ఆలయాల్లో భక్తుల నుంచి సూచనలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డికి చంద్రబాబు సూచించారు. లడ్డూ సహా అన్ని పదార్థాల నాణ్యతను పరీక్షించే ల్యాబ్లను తిరుమలలో ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు అవసరమైతే ఐఐటీ తిరుపతి నిపుణుల సూచనలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమలలో అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పెంచాలన్నారు. స్విమ్ సేవలు కూడా మెరుగుపరచాలని సూచించారు. ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా, అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా, పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం. ఈ కొండపైన అనేక సందర్భాల్లో అనేక ఆందోళన చేశారు. అది మంచి శుభసూచకం కాదు మనందరికీ. కానీ ఆనాటి పరిస్థితుల్లో అది పట్టించుకోలేదు. కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమంటున్నాను. అంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తి భావంతో పనిచేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దయింది. ఈ మేరకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో పోలవరం నిర్మాణం ఆలస్యమై ప్రాజెక్టు వ్యయం పెరగడం సహా రివర్స్ టెండరింగ్ విధానం అక్రమాలకు తావిచ్చేలా మారిందని భావించిన కూటమి ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసింది. ఇప్పుడు అదే బాటలో టీటీడీ కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు అతి త్వరలో శంకుస్థాపన జరగనుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. ఇప్పటికే భూ కేటాయింపు పూర్తయిందని ఆయన తెలిపారు. రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్ర చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భోగాపురం విమానాశ్రయ పనులు శరవేగంగా సాగుతున్నాయని అప్పలనాయుడు వివరించారు. ఈరోజు ఉత్తరాంధ్రలో అవ్వచ్చు, లేకపోతే మొత్తం ఆ ప్రాంతం అవ్వచ్చు, రైల్వే జోన్ ఏర్పాటైన తర్వాత మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపడుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్, రామ్మోహన్ రెడ్డి గారి మంత్రిగా, మేము ఎంపీగా ప్రతి వన్ మంత్ ఒక రోజు అక్కడ ఒక రోజు ఉండి సమీక్ష చేయమని ఆదేశించడం జరిగింది. 26 మా మేకే ల్యాండ్ అవ్వాలి ఫ్లైట్ అనేది సంకల్పంతో వెళ్తున్నాం.
ధాన్యానికి బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి రైతుల్ని మోసం చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, రైతు రుణమాఫీ పూర్తి చేయాలనే డిమాండ్లతో రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న కేటీఆర్ అర్హులందరికీ ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా ఇవ్వాలని, 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి కమిషన్ల పిచ్చి తప్ప ప్రజల సంక్షేమం పట్టదని వ్యాఖ్యానించారు. ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. పేదల భూముల్ని గుంజుకోవడమే రేవంత్ రెడ్డి లక్ష్యమని విమర్శించారు. రేవంత్ రెడ్డి నిర్మించాలి అనుకునేది ఫోర్త్ సిటీ కాదని 4 బ్రదర్స్ సిటీ అని ధ్వజమెత్తారు. 100 రోజులు అయిపోయింది, 300 రోజులు దాటింది కదా. 100 రోజులు చేస్తా అన్న హామీలు ఏమైనాయి? రుణమాఫీ ఏమైంది? 2,500 ఏడమైంది అంటే దాని గురించి చెప్పడు. మాట్లాడితే మూసి అంటాడు, లేదా హైడ్రా. మాట్లాడితే పేరు తీసుకుంటా కూలగొడతా అంటున్నావు. నీ ఇష్టం. మా ఇల్లు కూలగొడితే నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా కూలగొట్టు, ఆడికి ఆపే. పేదవాళ్ళకి మాత్రం కూలగొట్టుడు దయచేసి ముట్టుకోకు. ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది. ఓదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో. హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం 30 ఏళ్ళు 50 ఏళ్ళకేంచి వాళ్ళని ఇవాళ ఆక్రమణదారులు అంటాడు. కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లుందో అది కూడా కుంటలనే ఉంది. దమ్ముంటే దాన్ని కూలగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ ధర్నా చేయటాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. 2 లక్షలకు పైగా రుణాలు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ కాలేదన్న సీఎం రైతులు ఏవైనా సమస్యలుంటే కలెక్టరేట్కు వెళ్లి అధికారులకు చెప్పాలని సూచించారు. విపక్షాలను నమ్ముకుంటే ప్రయోజనం లేదని రైతులకు హితవు పలికారు. 10 ఏళ్లలో మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే. 2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్లలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు. 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు. చర్చిద్దామా చెప్పండి, అన్ని వివరాలు ఇస్తా. ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదు అంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టురి, మిగతాది మేము ఇస్తాం. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్ ఎక్కకండి, కలెక్టర్ ఆఫీస్కి పోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అంబలి కాసుకునే పరిస్థితి అవుతుంది. నాదేమన్నా అక్షరం తప్పు పడ్డదా, లేకపోతే నాకు 1,00,000 ఎందుకు రాలేదంటే కలెక్టర్ని అడగండి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే పలు కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వారిలో కొందరు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఏపీ ఐఐసీ చైర్మన్గా మంతెన రామరాజు మంగళగిరిలోని ఏపీ ఐఐసీ భవన్లో బాధ్యతలు చేపట్టారు. 2019 నుంచి ఏపీలో ఆగిపోయిన అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టిస్తామని రామరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా మన్యం ధర్మవరం సుబ్బారెడ్డి ప్రసాదంపాడులోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు డైరెక్టర్లుగా జగదీశ్వరి, కాటమయ్య బాధ్యతలు స్వీకరించారు. రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్గా దామచర్ల సత్య మంగళగిరిలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ సత్యకు అభినందనలు తెలిపారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా నూకసాని బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ నేతలు బాలాజీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ల నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు టీడీపీ నేతలు, ఆర్టీసీ అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఆపరేషన్ బుడమేరు తరహాలో ఏపీ వ్యాప్తంగా కాల్వల అక్రమ కట్టడాలు తొలగిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వరదలకు ప్రజలు ఇబ్బంది పడవద్దన్న సంకల్పంతోనే ఈ చర్యలు చేపడతామని పేర్కొన్నారు. నెల్లూరు సర్వేపల్లి కాల్వ పరివాహకంలో పర్యటించిన నారాయణ కాలువల ఆక్రమణల్ని తొలగించేందుకు సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. బుడమేరు ఫ్లడ్ వల్ల దాదాపు 7 లక్షల మంది సఫర్ అయ్యారు. అలాంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదని ఆపరేషన్ బుడమేరు అని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. నేను అందరిని ఒకటే చెప్పేది, పేదలు నిరుపేదలు ఎక్కడున్నా వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగించాం, వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి అవి వైడెన్ చేస్తాం. అలాగంటే పార్టీ నాయకులు ఎవరైనా, ఏ పార్టీ అయినా, మా టీడీపీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్ద నాయకులైనా, నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. 10 మంది కోసం లక్షల మందిని ఇబ్బంది అందరూ సహకరించాలిగా కోరుతున్నాను. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో చనిపోయారు. శనివారం ఛాతీలో నొప్పి రావడంతో గాయత్రిని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే ఆమె మరణించారు. గాయత్రి భౌతిక కాయానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. సినీ నటులు చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, సాయి కుమార్, శివాజీ రాజా,
దర్శకులు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్, ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, ఏడిద శ్రీరామ్ సహా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. గాయత్రి అంత్యక్రియలు రేపు ఉదయం కేపీహెచ్పీ కాలనీ వైకుంఠధామంలో జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత సాగిన శాసనసభ ఎన్నికల్లో హంగ్ తప్పకపోవచ్చని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి. 3 విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో కశ్మీర్ ఓటర్లు ఉత్సాహంగా ఓటేయగా మెజారిటీ సర్వేలో కాంగ్రెస్ ఎన్సీ కూటమికి ఆధిక్యం వస్తుందని లెక్కలు వేశాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కు 33 నుంచి 35, కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 15 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే అంచనా వేసింది. బీజేపీకి 23 నుంచి 27, పీడీపీకి 7 నుంచి 11, ఇతరులకు 4 నుంచి 5 స్థానాలు రావచ్చని తెలిపింది. రిపబ్లిక్ మ్యాట్రిక్స్ సర్వే పీడీపీకి 28, బీజేపీకి 25, కాంగ్రెస్ కు 12, నేషనల్ కాన్ఫరెన్స్ కు 15, ఇతరులకు 7 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక దైనిక్ భాస్కర్ సర్వేలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి 34 నుంచి 40 స్థానాలు, బీజేపీకి 20 నుంచి 25, పీడీపీకి 4 నుంచి 7, ఇతరులకు 12 నుంచి 16 సీట్లు వస్తాయని తేలింది. ఇండియా టుడే సి ఓటర్ సర్వేలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి 40 నుంచి 48 స్థానాలు వస్తాయని అంచనాలు వచ్చాయి. బీజేపీకి 27 నుంచి 32, పీడీపీకి 6 నుంచి 12, ఇతరులు 6 నుంచి 11 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తేలింది. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు 46 చోట్ల విజయం సాధించాల్సి ఉంది. హర్యానాలో వరుసగా 3వ అధికారం చేపట్టాలన్న బీజేపీకి నిరాశ తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీదే విజయమని వెల్లడించాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం కాగా పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే ప్రకారం 55 స్థానాలు కాంగ్రెస్ కు, 26 స్థానాలు బీజేపీకి దక్కనున్నాయి. ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమి 2 నుంచి 3 చోట్ల, జేజేపీ 1 చోట, ఇతరులు 3 నుంచి 5 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. రిపబ్లిక్ మ్యాట్రిక్స్ సర్వే కాంగ్రెస్ కు 55 నుంచి 62 స్థానాలు, బీజేపీకి 18 నుంచి 24 సీట్లు రావచ్చని వెల్లడించింది. ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమికి 3 నుంచి 6 స్థానాలు, జేజేపీకి 3, ఇతరులకు 2 నుంచి 5 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. దైనిక్ భాస్కర్ సర్వేలో కాంగ్రెస్ కు 44 నుంచి 54 స్థానాలు, బీజేపీకి 15 నుంచి 29 వస్తాయని వెల్లడైంది. ఆమ్ ఆద్మీకి 1, ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమికి 1 నుంచి 5 చోట్ల, జేజేపీకి 1 చోట, ఇతరులు 4 నుంచి 9 చోట్ల గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ధృవ్ రీసెర్చ్ ప్రకారం కాంగ్రెస్ కు 50 నుంచి 64 సీట్లు, బీజేపీకి 22 నుంచి 32 సీట్లు వస్తాయి. ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమికి 1 సీటు రాదని, ఇతరులు 2 నుంచి 8 చోట్ల విజయం సాధించవచ్చని ధృవ్ సర్వే పేర్కొంది. హర్యానాలోని 90 స్థానాలకు ఇవాళ జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 61% పోలింగ్ నమోదైంది.